న్యూ మారుతినగర్లోని పేద బ్రాహ్మణులకు వీటీ న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు కేవి రమణాచారి, ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి కె వేణుగోపాలాచారి, వీటీ న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు। ब्रह्माजाय कीर्तिमृजान्तजो भागदेये नैवेनं प्रणयति ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यात् न श्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति पर्याप्यानन्तराय सर्वस्तोमोदराय सर्वस्वविद्ये सर्वमेव तेनाप्नोति सर्वं चेति भवति तदायुः पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते। మేము గత నెల రోజుల నుండి ఆకలి ఉన్నటువంటి అన్నార్థులు కొంతమందిని ఆదుకునే విధంగా వీటీ న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులందరూ కూడా దాదాపుగా ప్రతిరోజు ఒక 1500 మందికి భోజన ప్యాకెట్లు అందిస్తున్నాము। అలాగే దాంట్లో భాగంగానే ఒక 5 రోజుల క్రితం భోక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రోజు గడవని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ దుడ్డు సుబ్రహ్మణ్య గారిని అడిగి, సార్ మరి కొంతమంది పేరుకు అగ్రవర్ణమైనా కానీ ఉన్నటువంటి పరిస్థితి లేకుండా ఆకలి కలమంటిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బ్రాహ్మణ భక్తులకు మేము కొంత సహాయాన్ని అందిస్తామని చెప్పి నిత్యావసర సరుకులు ఒక వారం 10 రోజులకు సరిపోయేంత
సరుకుల్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ రోజు సుబ్రహ్మణ్యం గారు ఇంకొంతమందికి మన బ్రాహ్మణత్వం చేసేవాళ్ళు పౌరోహితులు మిగతా వాళ్ళు ఉన్నారు, వారు కూడా చేయాలంటే ఆ కార్యక్రమాన్ని మరొకసారి ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న దాంట్లో మాకు వెన్నంటి ప్రోత్సహించినటువంటి మా దొడ్డి సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా బీత్రీస్కు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మా వైశ్య వికాస వేదికకు సంబంధించినటువంటి మా ఫౌండర్ ట్రస్టీలు మిత్రుడు రమేష్, మా అడిషనల్ జనరల్ సెక్రటరీ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అన్నిటికీ ధనం మూలం మీద ధనం కావాలి కాబట్టి కోశాధికారి అయినటువంటి సోదరుడు కండ రామనరేష్ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మా అందరికీ మా V3 న్యూస్కు అలాగే వైశ్య వికాస వేదికకు మేము ఏ కార్యక్రమం చేసినా మాకు భగవంతుని రూపైన ఆశీస్సులు అందిస్తున్నటువంటి మా గురువారులు ఇద్దరు కూడా, అంటే గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు ఒకే వేదిక మీదకి ఈరోజు రావడం అనేది అంటే మాకు అదృష్టంగా, మా వైశ్య వికాస వేదిక అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇంతమంది పెద్దల యొక్క ఆశీర్వాద బలం, మరి మాకు ఇచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాల్ గారిని, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో. మరి పెద్దలు రమణాచార్య గారు అయితే అందరూ తెలిసినటువంటి గురువారులు, ఒక పెద్ద మనసుతోటి ఈరోజు అలాగే మా వివాహ వార్షికోత్సవం ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులందరికీ అలాగే బ్రాహ్మణ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్సమాంజలు తెలుసు, పాదాభివందనం చేస్తూ, మరి ఈరోజు మా వైశ్య వికాస వేదిక నుండి అలాగే V3 న్యూస్ మా కాచం ఫౌండేషన్ నుండి కొంతమంది మాకు ఒక లిస్ట్ వచ్చింది సుబ్రహ్మణ్యం గారి ద్వారా. వారి యొక్క టీం అందరు కూడా సుబ్రహ్మణ్యం గారు చేసేటువంటి కృషి ఒక 5 రోజుల నుండి మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టుని సార్ట్అవుట్ చేసి నిజంగా నీడి ఉన్నటువంటి పీపుల్ని సెలెక్ట్ చేసి ఈరోజు మా వంతు ఏదో చంద్రునికో నూలు పోగులాగా ఈరోజు మేము ఈ పెద్దల చేతి మీద మేము ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. మరి ఇలాగే లాక్డౌన్ని స్వీయ నియంత్రణే ఒకటే మార్గం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యావత్ భారతదేశంలో ప్రప్రదంగా తీసుకున్నటువంటి నిర్ణయం లాక్డౌన్ అనేది దేశానికి ఆదర్శంగా చేస్తున్నటువంటి కృషిలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తన యొక్క అడుగుజాడల్లో 20 సంవత్సరాలు నిన్ననే పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు కేసీఆర్ బాటలో అలాగే యావత్ భారతదేశం కూడా మన యొక్క హిందూ సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి కూడా వారందరి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దానికి మనస్ఫూర్తిగా అభినందించడానికి ఆశీర్వదించి ఇచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి పాదాభివందనం చెప్తూ, మా V3 న్యూస్ సిబ్బంది కూడా ఉన్నారు, అలాగే మా డైరెక్టర్లు ట్రస్ట్ సభ్యులు కూడా వారికి అందరూ కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ని టోటల్గా శ్రమించి చేసినటువంటి నాయమడి ఉన్నటువంటి మా పిల్లలు రమేష్ వారి టీం, అలాగే మా శివ V3కి సంబంధించినటువంటి మా శివరామ్ గుప్తా, అలాగే మా సిద్ధు, లోకేష్, అలాగే భూపేష్ అందరు కూడా, అలాగే మా శ్రీనివాస్ అందరు మేమంతా LIC శ్రీనివాస్ అని పిలుస్తాం, తను కూడా మీ వాడే. అందరికీ పేరు పైన మరొకసారి నమస్కారం చెప్పచ్చు. ఇప్పుడు మన దొడ్డి సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి పూనుకున్న మా కాచం సత్యనారాయణ గారికి ఇవాళ మ్యారేజ్ డే. అందరూ చప్పట్లతో ఆయనకు ఆశీర్వచనం, అందరూ వారి ఫ్యామిలీకి ఆశీర్వచనం. అలాగే ఆల్రెడీ చెప్పారు, మాకు కాచం సత్యనారాయణ గారు చెప్పడం జరిగిందండి ఇంతకుముందు. నన్ను అప్రోచ్ అయిన వెంటనే నాకు తెలిసిన కొంతమంది పురోహితులు ఎవరో ఉంటే వారికి చెప్పడం, వారేమో లిస్టులు మాకు పంపించడం. భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీలో 20వ తారీఖు నాడు మోర్ దాన్ 150 మెంబర్స్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు మళ్ళీ అందులోనే ఆ రోజు కొంతమంది వచ్చి లెఫ్ట్ అవుట్ ఉండిపోయారు, ప్లస్ అదిగా కొంతమంది యాడిషన్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వారికి కూడా మేము ఎంతమంది అవుతాం అంతమంది ఇస్తామని చెప్పడం జరిగిందండి. ముందు వారికి సపోర్ట్ చేస్తున్న వారి సతీమణి ఆవిడ ఒక్క డైలాగ్ అన్నారు. ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏమన్నారంటే, మిగిలిన కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా దానం ఇస్తున్నారంటే జనరల్గా ఇస్తున్నారంటే పూర్ పర్సన్స్ అంటే పెడతారు, బ్రాహ్మణులు మాత్రం ఎక్కడికి వెళ్ళరు. అసలు అది వాళ్ళు కడుపు మార్చేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు, ఉన్న ఊరగాయతోటైనా భోజనం చేస్తారు తప్ప వాళ్ళు ఎక్కడికి రారు. వాళ్ళు మీరంతా ఆర్గనైజ్ చేశారు, మీ టీం భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ కాబట్టి వాళ్ళు ఇక్కడ ముందుకు రావడం జరిగిందండి. అంచేత చాలా హ్యాపీయెస్ట్ థింగ్, వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూడా ఇప్పటిదాకా మేము చేసిన కార్యక్రమం ఒక ఎత్తు, ఇవాళ చేసిన కార్యక్రమం ఒక ఎత్తు అన్న రీతిలో వాళ్ళు చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మా పండితులంతా వచ్చారు, వారందరినీ ఆశీర్వచనం చెప్పండి. మా నరసింహమూర్తి గారు అయితేనే, సుధీర్ శర్మ గారు అయితేనే, మా పని అవుతేనే, మా శ్రీనివాస్ అవుతేనే, మా నాగేశ్వరరావు, అందరినీ ఒక్కసారి ఒక్క టీం కింద రావాలి. అక్షింతలు తీసుకుని వచ్చి మా పెద్దలకి అందరికీ ఇక్కడ ఆశీర్వచనం పలకాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తస్మై బ్రహ్మణ బ్రహ్మాదాయ కీర్తిం ప్రదాం దదుః భాగదేవే నైవేదం ప్రళయతి బ్రాహ్మణావసే ఊర్ధ్వే బ్రాహ్మణా వై సర్వా దేవతాః సర్వావిదేవైనం దేవతా విరుద్ధయే యావతీర్వై ताः सर्वावेन विधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमः सूर्यान्ना श्रीरङ्गीर्तयन्ते देवाः प्रियारे परिव्याप्त्यानन्दरायाय सर्वस्थावादिद्रवत्तरात् भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेधया सर्वंगेरे आसास्ते यजमानौसौ आयुरासास्ते सुप्रजास्तमासास्ते सजातवनश्यामासास्ते उत्तरान्देवैज्यामासास्ते भूयो हविष्कर्णमासास्ते दिव्यं धामासास्ते विष्टं प्रियमासास्ते यदनेन शौचासास्ते ततस्त्रातदृध्यात् तदस्मै देवारासन्ताम् ततः देवेभ्यो वरते वयमग्निर्मानुषाः इष्टं च वीतं च उभे च नाध्या वा पृथिवी हंसतस्पाताम् यः गतिर्वामस्वेदं च नमो देवेभ्यः आयुद्ध अग्न्याः विशाजुषामा भृतप्रति भृतयोनिरेधी भृतं वेत्तामधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षण नवो नवो भवति जायमानोऽन्धाः केतुर्षसामेच्छग्रे भागं देवेभ्योऽविदधात्याज प्रचन्द्रमास्तिरति दीर्घमायुः संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयो वशीय आयत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् संभान् ज्योतिष्मागुस्ते सत्त्वानापगुस्तपन्नो रोचनो रोचमानशोभनशोभं कल्याणः सति सतायुः पुरुषस्येन्द्रिय प्रतिष्ठते दम्पत्यो आयुर्वत्यो यशोवदा विवृद्धिरस्तु. రెండు వచనాలు. ప్రతి వారి దగ్గర డబ్బు ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే చాలా మంది దగ్గర డబ్బు ఉంది. కానీ మనస్సు అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ మనస్సు ఉండడం ఇంపార్టెంట్ డబ్బు కంటే కూడా. ఎందుకంటే మనస్సు అనేది ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మా కాచన్ సత్యనారాయణ గారికి ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి ఆయన మనసులో తట్టింది. ఎందుకంటే ఆయన ఎంతోమంది చేస్తున్నారు. ఆయన బ్రాహ్మణ్ కాదు, కానీ బ్రాహ్మణ అభిమాని. ఆయన బ్రాహ్మణ అంటే ప్రాణం. ఇంకా ఆవిడ తెలిసి చెప్పద్దు, పూజలు పునస్కారాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు వాళ్ళంతా. అంచేతే ఆ కుటుంబం చాలా అభివృద్ధి చెందుతూ ఇంకా 10 రెట్లు వాళ్ళ కమిటీ ఏదైతే ఉందో V3 ఛానల్ అవుతాయని వాసవి వికాస నాగేంద్ర గారు తెలుసు, సుధీర్ గారు ప్లీజ్ కమ్. అలాగే వాళ్ళ కమిటీ టీం ఎవరవుతుందో ఒక ఫ్యామిలీ లెక్కలు వాళ్ళు ఉంటున్నారు. వారందరికీ ఆ గాయత్రి మాత ఆశీస్సులతోటి ఇంకా 10 రెట్లు పెరిగి ఇలాంటి కార్యక్రమాలన్నీ చక్కని కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ బ్రాహ్మణ సంగతి చెప్పాలంటే నిజండి జంట నగరాల్లో 15 మంది ఉన్నారు ఈ భోక్తలుగా వస్తూ ఉన్నారని నాకు తెలిసింది. 1500 ఫ్యామిలీస్ జంట నగరాల్లో ఉన్నాయని. వారి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. తెలిసినది ఒక పూట ఉంటే ఒక్క పూట కూడా సరిగ్గా భోజనం కూడా లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారి ఫ్యామిలీస్కి నేను కొంతమందికి పూర్ ఫ్యామిలీస్ ఇంటికి తీసుకెళ్తే మా గురువు గారు ఇద్దరిని వాళ్ళు కళ్ళంపడి నీళ్ళు పెట్టేసుకుంటారు. ఇంత స్టేజ్లో కూడా ఉన్నారా మన దగ్గర
అన్న స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా నాకు సత్యనారాయణ గారు చెప్పడం ద్వారా కొన్ని నాకు ఐడెంటిఫై నేను కన్నారు మా కాలనీలో మేము ఇలా బతుకుతూ మేము చేస్తూ కూడా వాళ్ళని చూస్తూ ఊరుకున్నామే అని చెప్పి నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. ఈ రోజు మార్నింగే నాకు చాలా బాధ అనిపించింది. నేను చెప్పా మీకు ఏం లిస్ట్ కావాలో ఒకసారి ఇవ్వండి, ఇస్తే కనుక నేను చెప్పిన కిరాణా కొట్లోకి వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో తెచ్చేసుకోండి, నేను పై చేసేస్తాను ముందు నా వంతుకుంది ముందు. అలా ఒకరికొకరు ఆదుకోకపోతే జీవితం అన్నది లేదు. ఇప్పుడు ఎంతమంది కోట్ల అధికారులు అది ఉన్న వాళ్ళంతా కూడా ప్రపంచంలో ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసు. అంతా వాళ్ళ వెనకాల కట్టుకెళ్ళేది ఏం లేదు, వాళ్ళ చేతిది ఏది ఉంచరు. అది అలాగే మన బ్రాహ్మణులకు అయితే ధన్యం మొత్తాడు కూడా తీసేస్తారు జనరల్గా. అంచేత మనం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పక్క వాళ్ళకి సహాయం చేయాలి అన్న దృక్పథంతో ఉంటే కనుక అయితే అసలు తిండి లేకుండా ఉండడానికి. ఎందుకంటే మనం లోక కళ్యాణం కోసం మనం చేస్తుంటాం బ్రాహ్మణులు అన్నది. ఆ సర్వే జన సుఖినో భవంతి అంటూ మనం చెప్తుంటాం కాబట్టి మనం అది మాత్రం ఆచరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ నేను మా పెద్దలకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇందులో భాగంగా ఒక అమ్మాయిని ఇక్కడ నేను మీకు వేదిక మీ పరిచయం చేస్తున్నా. ఆ అమ్మాయి ఇక్కడ ఇందాక ఎక్కడున్నారమ్మా? రాజేశ్వరి గారి ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి. ఒక్కసారి ఇప్పుడు అమ్మ, ఆ అమ్మాయి అనాథ, తల్లి లేరు తండ్రి లేరు. మా కజిన్స్ వాళ్ళ పరిస్థితే చాలా అధ్వానం. ఆ అధ్వానం వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది. ఆ పిల్ల పోనీ చదువుకోలేదంటే ఎంకామ్ బీఈడి చేసి టీచర్ ట్రైనింగ్గా ఉంది. పూటకి తిండి లేదండి, చాలా వరస్ట్ కండిషన్. పొద్దున్న వాళ్ళంతా చాలా బ్యాడ్ అనిపింది. నీకు ఏం చదువుతున్నావు అంటే ఇంకా టీచర్ ట్రైనింగ్ చదువుతావు, నువ్వు ఫర్దర్ ఏం చదువుకుంటున్నా అంత డిఎస్సి ప్రిపేర్ అవుతుంది, నువ్వేం చదువుకుంటా అన్న ఏమన్నా ఖర్చు అంతా నేను పెట్టేసుకుంటా అని చెప్పి. అలాగే ఆ ఫ్యామిలీ అంతంది కూడా మొత్తం అంతా లిస్ట్ రాసి ఇచ్చేయండి, నేను ఆ షాప్కి నేను చెప్పేస్తున్నాను, మీకు ఎంతెంత కావాలో చెప్పేయండి. అలాగే ఇక్కడ పస్తున్నాను అని మాత్రం ఎవరు అనడానికి వీల్లేదంతే ఎట్టి పరిస్థితుల్లోనూ. మాకు ఇలాగ చదువుకోవడానికి వరస్ట్ కండిషన్. రియల్ చెప్పాలా, దేవుడు గాయత్రి మాత ఎదురకుండా రామాలయం, ఈ రామాలయంకి డొనేషన్ చేసిన వారు ఎవరు తెలుసండి? హైకోర్టు కంబైన్డ్ హైకోర్టులో ఉండే సీనియర్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ ఎస్ రామచంద్రరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అండి. అక్కడి నుంచి మొత్తం లాయర్స్ అంతా కూడా డొనేషన్ చేశారు దీనికి, ఈ భవనం కట్టడానికి. అలాగే ఎంతోమంది జడ్జెస్ వచ్చారు ఇక్కడికి. మొన్న రీసెంట్లీ 2 నెలల క్రితం ఎస్వి భట్ గారు కూడా వచ్చి వెళ్ళారండి, ఫ్యామిలీతో వచ్చి వెళ్ళారండి. మొన్న రీసెంట్లీ రవిశంకర్ గారు వచ్చి వెళ్ళారు. చెప్తున్నా వాళ్ళకు ఒక అభిమానం ఇదంతా. వారందరూ ఆశీస్సులతో జంట నగరాల్లోనే బ్రాహ్మణ కంటే ఒక పెద్ద భవనం నిర్మించగలిగాం. 3 అంతస్తులు. రమణాచారి గారు వేణుగోపాలాచారి గారు చూశారు, పైన రూమ్స్ కూడా ఉన్నాయి. వారు రికమెండ్ చేశారు కూడా ఒక మ్యారేజ్కి. నేను ఇమ్మీడియట్లీ మీరు రికమెండ్ చేయడమే తను ఓకే అనేసాను నేను వెంటనే. ఏ రూపాయి నోటు ఒక్కలేదు, ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వీలుంటే పెట్టుకోండి, లేకపోతే అది నా పైసలతో నేను పే చేస్తాను. అది కూడా ఆ పిల్లల పెళ్ళిళ్ళు మాత్రం ఆగకూడదు. దానికి మాత్రం మేము చేసే సహాయం ఏముంటుందంటే సమాజం మేము ఫ్రీగా ఇస్తాం. ఇవాళ సమాజంకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు. కడుపు పేదవాళ్ళు వరస్ట్ కండిషన్ అంటే నేను 10 మంది డొనేషన్ చేసేసి ఆ పిల్లకి మాత్రం జీలకర్ర బెల్లం పెట్టించేసి తారి కట్టించేసి మాత్రం పంపించేస్తాం. అది కూడా అలాగే పస్తులు మాత్రం ఉండదు. ఉన్నది అబద్ధం ఆడకుండా నిజం చెప్తే కనుక మనం చేయగలం. నేను ఈ వేదిక మీద ప్రార్థించుకుంటుంది మా పెద్దలు ఇద్దరిని ఏంటంటే ఆ పిల్లకి ఏదైనా ఒక చోట ఏదైనా జాబ్ ఇప్పిస్తే కనుక ఆ ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ కడుపులో పెట్టుకోండి తప్పకుండా. మన అమ్మాయిని అనుకోండి, అమ్మాయిని పర్టికులర్గా రమ్మన్నా, నేను వాళ్ళ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను. వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావడం బాగుంటుంది కదా అని చెప్పి నేను రావద్దన్నా. కానీ మీరు పెద్దలు వస్తున్నారు కదా, మీ ఎదురుకుండా చూపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను డైరెక్ట్గా వాళ్ళ వేదిక మీకు పిల్లలు కొంతమంది చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇవాళ కాచ్యం ఫౌండేషన్ వాళ్ళు చాలా పుణ్యం కట్టుకున్నారు. ఇలాంటి ముందు మీ బిజినెస్లు 10 రెట్లు డెవలప్ అయిపోవాలి. మీ టీం అందరిది కూడా డెవలప్ అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే కనుక అయితే ఆ దేవుడు. అలాగే నేను ఇంకొక విన్నపం చేస్తున్నాను నేను ఇక్కడ మా పెద్దలకి ఇద్దరికి. ఎందుకంటే వారు అయితే ఆయన చూస్తే వెంకటేశ్వర స్వామి చూడక్కర్లేదు, మనం డైరెక్ట్ దర్శనం తిరుపతి వెళ్ళక్కర్లేదు. ఆయన ఈవోగా చేశారు, ఆయనకి అన్నీ వచ్చినవే. ఆయన వెంకటేశ్వర స్వామి ఒక విధంగా మనకి ఆ విగ్రహం అదంతా చూస్తే కూడా మనకి తిరుమల వెళ్ళక్కర్లేదు. ఆయన చూసి పాదాభరణం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి చేసినట్టే. అలాగే వారి గురించి ఇప్పుడు ఇండియాలో ఉండే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎందుకంటే ఆయన 82 నుంచి చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు, ఎంపీగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, స్టేట్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్స్ ఇవన్నీ చేశారు. వారికి రాజకీయాలు తెలుసు. వాళ్ళిద్దరూ తలుచుకుంటే కానివంటూ లేదు. అందులో మన చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మనకి చంద్రశేఖరరావు గారికి బ్రాహ్మణ పక్షపాతి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా చిన్నది వచ్చిందంటే త్యాగం ఉంటారు, ఎక్కడ లేని పండితుల్ని రమ్మంటుంటారు. ఆయన వారందరికీ పాదాభరణం చేస్తుంటారు. వారందరిలో మన పెద్దలు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఈ కడుపు మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కోరికలు ఏదైనా వీలుంటే తీర్చగలిగి ఆ చీఫ్ మినిస్టర్ గారిని ఒప్పించగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది. ఏంటంటే అందులో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ చాలా మందికి ఇస్తున్నారు. ఉన్న వాళ్ళకే వాళ్ళ ఊర్లో ఉంటుంది, పక్క ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కానీ వీళ్ళెవరికీ లేదు. ఈ పొట్టను నమ్ముకుని ఇక్కడ ఏదో రోజు అయితే ఎక్కడైతే భోక్త ఎక్కడ వస్తున్నారు వాళ్ళు 500 రూపాయలు ఇస్తారు. ఆ 500 రూపాయలు తీసుకుని వచ్చి ఆ రోజు అలా 30 రోజులు వాళ్ళకి భోక్తగా రాదు. వాళ్ళకి
ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా గడుపుకోవాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఒక కాలనీ కింద ఏర్పరిచండి వాళ్ళందరికీ అక్కడికి అరేంజ్ చేస్తే అదొకటి బాగుంటుంది. అలాగే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు ఇచ్చేసింది, దాని ద్వారా 1500 2000 పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఎందుకంటే వేద పండితులకి ఎలాగ టీటీడీ వాళ్ళు అవుతాయి, ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. బట్ వీళ్ళకి ఏం రాదు, అలాంటిది రాదు. రాకపోవడంతో మన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అని వాళ్ళు భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగోగులు కూడా చూడవలసిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు వస్తున్నారని చెప్పి, ఇద్దరు వస్తున్నారంటే అమ్మో మాకే ఇంకా అంతకంటే అక్కర్లేదు. ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వచ్చినట్టు, ఆల్ ఇండియా పొలిటికల్ లీడర్స్ అంతా వచ్చినట్టే మాకు. ఎందుకంటే గాయత్రి మాత్రం వారంతా వారు ఎలాంటిదో నేను చెప్పక్కర్లేదు, మీరు వారిద్దరి గురించి. వారికి రావడం మనందరికీ వారి చేతుల మీదుగా మనకి ఇవ్వడం, అది మనకి ఇవాళ మనకి మంచి రోజు అని అనుకోవాలంతే. ఇటు పైన కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. వాళ్ళ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్ గారు ఆయన. అలాగే ఎంతో మందికి ఎన్నో విధాలు విదేశాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇప్పించారు, డబ్బు ఇప్పించారు. చిన్న చిన్న పరిశ్రమలకి డబ్బు ఇప్పించారు. ఇంతకుముందు అదిగో బ్యానర్, అదే బ్యానరు ఆ చిన్న సూక్ష్మ పరిశ్రమలకి ఎవరెవరికి ఎలా ప్రోత్సహిస్తామని చెప్పడానికి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగిందండి. వారు వచ్చారు, వాళ్ళ గైడ్లైన్స్ అంతా ఇచ్చారు. వారు మొన్న లాస్ట్ టైం కూడా చెప్పారు, మీరు అప్లికేషన్ కరెక్ట్ ఉండి అడిగింది కరెక్ట్గా ఇస్తే కనుక అయితే మేము రిజెక్ట్ చేయడం అనేది ఉండదు. మా కమిటీ మేము మ్యాక్సిమం హెల్ప్ ఏ విధంగా అయినా హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాం. కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని మాత్రం వాళ్ళు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అలా చేసుకుంటే కనుకపోతే నేను ఎంతమందికి లెటర్స్ ఇచ్చానో బ్రాహ్మణుగా 2 ఫైల్స్ అయితే నేను ఆ రోజు మొన్న వేణుగోపాలాచారి గారు చేతిలో పెట్టారు. 2 ఫైల్స్ అందులో ఎంతమందికి వచ్చిందో తెలియదు. ఒకవేళ ఏదైనా బెనిఫిట్ వస్తే ఒక ఫోన్ కాల్ చాలు, ఒక 1 రూపీ ఖర్చు పెట్టి ఒక ఫోన్ కాల్ ఇలా వచ్చింది అంటే మాకు కొంత సంతృప్తి. లేకపోతే ఏదైనా కంప్యూటర్ మీ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి మా ఆఫీసులో అలౌ చేసింది కాబట్టి కంప్యూటర్లో కొట్టుకొచ్చేస్తుండం, వాళ్ళకి ఇచ్చేస్తుండం, వాళ్ళు వెళ్ళిపోతుండం, ఎంఆర్ఓ ఆఫీసులో తెచ్చేస్తుండం. ఏం జరిగిందో ఏం తెలియదు. బ్రాహ్మణ సమాజం, భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజం తరఫున ఈరోజు మిత్రులు వైశ్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు B3 ఛానల్ ఓనర్, మరి సామాజిక స్పృహ ఉన్న గౌరవనీయులు కాచం సత్యనారాయణ గారు మరి 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనందరి తరఫున తెలుపుతూ వారికి భగవంతుడు నిండు 100 ఏళ్ళ ఆయురారోగ్యం ఇవ్వడం కాకుండా ఇందాక సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వారి దినదిన వ్యాపారం అభివృద్ధి చేయి, ఆ అభివృద్ధిలో మన భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి, మనం కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి, మరి బ్రాహ్మణ సమాజం అంతా సర్వేజన సుఖినోభవం అంత కనుక వారు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన గౌరవనీయులు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు KV రమణ గారు, మరి వారి గురించి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఉమ్మడి రాష్ట్రంలో తెలియని వ్యక్తులు ఉండరు, తెలియని ప్రభుత్వాలు ఉండరు. కాంగ్రెసా, టీఆర్ఎసా, తెలుగుదేశం అని కాకుండా ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా పరిపాలన సజాగా సాగాలి, కొన్ని సలహాలు కావాలంటే అక్కడ KV రమణాచారి గారు ఉండవలసిందే. కనుక పార్టీ రహితంగా అందరు ముఖ్యమంత్రి దగ్గర ప్రధాన కార్యదర్శి హోదాలో ఏ శాఖ ఇచ్చినప్పటికీ కూడా, అటు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కానీ, సాంస్కృతిక శాఖ కానీ, టూరిజం కానీ, అదేవిధంగా కూడా కానీ, ఏ శాఖ ఇచ్చినా టీటీడీ ఈవో కానీ ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకి గర్వకారణంగా రాణించి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చి వారి తర్వాత వచ్చే అధికారి కూడా అవే సంస్కరణలు పాటించే విధంగా ఈరోజు ప్రభుత్వంలో ఒక మంచి పేరు తెచ్చుకొని రిటైర్డ్ అయ్యి ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్న పెద్దలు రమణ గారికి, అదేవిధంగా కాచం సంస్థ సంబంధించిన డైరెక్టర్లు, B3 ఛానల్ డైరెక్టర్లు, మరి కాచం కుటుంబ సభ్యులకు, ఈరోజు మరి సమాజం నుంచి వచ్చేసిన మిత్రులందరి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం మొన్న కాచం ఫౌండేషన్ ట్రస్ట్, మరి వైశ్య వివాస వేదిక, అదేవిధంగా B3 ఛానల్ ఆధ్వర్యంలో కొందరు బ్రాహ్మణోత్తములు మరి కార్యక్రమం మిగిలిపోతే వారి సతీమణి వారు కలిసి మిగతా అందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇస్తే బాగుంటుందని చెప్పి సుబ్రహ్మణ్యం గారు సూచించడం, వారు మరి భోక్తలు ఈరోజు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈరోజు మరి లాక్డౌన్ అయినప్పటి నుంచి అపర కర్మలు లేవు, కర్మలు లేవు. కనుక దీని మీద ఆధారపడిన శివకాళ్ళ మీద ఆధారపడి ఉన్న భోక్తలందరికీ, ముఖ్యంగా ఎక్కువ తెల్లకాళ్ళు లేని అందరికీ కూడా కనీసం ఒక 5 రోజుల నుంచి వారం రోజులు సరిపడే గ్రాసరీ ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున కాచం ఫౌండేషన్ నుంచి మరి గత లాక్డౌన్ అప్పటి నుండి ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీస్ ఏరియాలో కూడా వాళ్ళు మన రక్షకులు కనుక వారికి కూడా శానిటైజర్స్, మాస్కులు, ఫేస్ మాస్కులు ఇవ్వడమే కాకుండా
దినసరి కూలీలు పారిశుద్ధ కార్మికులకు కూడా గ్రాసరీ కూడా ఈరోజు కాచం ఫౌండేషన్ నుంచి గత లాక్డౌన్ అప్పటి నుంచి ఇస్తున్న నేపథ్యం. మరి ముఖ్యంగా జెండా నగరాలు ఇప్పుడు 4 జిల్లాలైన ఈ 4 జిల్లాల్లో కూడా బ్రాహ్మణ పెద్దలు, నియోగులు కానీ, మద్దలు కానీ, వైష్ణవులు కానీ, స్మార్తులు కానీ ఎవరైనా సరే శాఖాపరం లేకుండా కొంచెమైనా ఆదుకోవాలే ఉద్దేశంతో రాష్ట్రంలో మరి పెద్దలు రమణ గారు ఇతర మిత్రులు కలిసేసి మరి దాదాపు 800 మందికి ఒక్కొక్కరికి 2000 రూపాయలు నగదు కూడా ఈ మధ్యనే చెల్లించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి అకౌంట్లో ఇది ఇచ్చి వారికి ఆర్థికంగా కొద్దిగా తోడ్పాటు ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున బృహత్తర కార్యక్రమం పెద్ద రమాచారి గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా వారుంటేనే మరి తోటి సమాజానికి లాభం అవుతుంది, పరిపాలన రంగంలో అవినీతికి ఆస్కారం ఉండే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు రమణాచారి గారిని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా వేసి మరి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానీ, అదేవిధంగా పురాణ సతీష్ కానీ, నన్ను కానీ, ఇంకా మరి వరంగల్ శేషాద్రి గారి ప్రధాన పూజారి కానీ చాలామందిని 18 మందిని సభ్యులుగా ఏర్పాటు చేసుకోవడం. ఇందాక చెప్పినట్టు మరి సమయం కానప్పటికీ కూడా అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వేద పండితులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా 3-4 కార్యక్రమాలు మన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విదేశాల్లో పంపిస్తే, ఇప్పుడంటే కరోనా వల్ల అమెరికా మనకన్నా అధ్వానం తయారైంది అనుకోండి అన్ని దేశాలు. ఈ పరిస్థితులు పునరుద్ధరణ తర్వాత ఎవరైనా విదేశ విద్య చదవాలనుకుంటే 60% మార్కులు ఇక్కడ ఉండి గ్రాడ్యుయేషను BA, BSc, BCom కానీ, బీటెక్, BE కానీ, అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి 60% మార్కులు ఉండి విదేశాల్లో చదవాల్సుకుంటే వారికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 20 లక్షల రూపాయలు గరిష్టంగా మరి ఇచ్చే కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2 సంవత్సరాలు చేపట్టి దాదాపు ఇప్పటివరకు 1200 నుంచి 1300 మందికి మన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా చదువుకున్న వాళ్ళందరూ ఆర్థికంగా ప్రభుత్వ పరంగా రీఎంబర్స్మెంట్ అన్నది కార్యక్రమం ఉన్నది. ప్రభుత్వ పరంగా ఫీజు రీఎంబర్స్ చేసే కార్యక్రమం మరి ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, MBS కానీ, MBE కానీ కొద్దిగా ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి దాదాపు 10,000 నుండి 50,000 వరకు, ఇంటర్మీడియట్ ఒక 10,000, గ్రాడ్యుయేషన్ 15,000, 10/10 మార్కులు బట్టి వారికి కూడా రామాంజ స్కీమ్ అనే పథకం కింద కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు మరి ప్రోత్సహిస్తుంది. మూడవది, ఈరోజు వేద విద్య అభ్యసించే విద్యార్థులు తక్కువవుతున్నారు రోజు రోజుకి. ఆధునిక కాలంలో అందరూ సాఫ్ట్వేర్కో లేకుంటే ఆయా రంగాలు నిష్ణాతులు కావాలని చెప్పేసి ఈరోజు వేద విద్యకు ప్రాభావం దక్కుతున్న ఈ రోజుల్లో పెద్దలు రమణ గారు మరి వేద పాఠశాల పెట్టే ప్రతి ఒక్కరికి, అది సంస్థ కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, లేదా ఇంకెవరైనా సరే మన సమాజంలో ఎవరైనా సరే వేద పాఠశాల పెట్టే వారందరికీ కూడా ఆయా విద్యార్థులను బట్టి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు గ్రాంట్ కూడా ఒక్కొక్క వేద పాఠశాల పెట్టే వారికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా చదువుకున్న విద్యార్థులకు కూడా స్వార్థం కానీ, బ్రాహ్మణం కానీ, వేదాలు ఏ చదువుకున్నా కూడా వారికి కూడా స్కాలర్షిప్లు పారితోషికంగా ఇవ్వే కార్యక్రమం కూడా ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జరుగుతుంది. ముఖ్యంగా మనలో చాలామంది పురోహితులు, అర్చకులు ఉంటారు. మరి ఇంట్లో ధూప నైవేద్యం చేస్తుంటారు. వారి ఇంట్లో ఉన్న మహిళలకు కానీ, మన కూతుళ్ళు కానీ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఐడియల్గా ఉంటారు కనుక వారు వారి కుటుంబానికి మరింత చేయూతని ఇవ్వాలి మీ ఆదాయంతో పాటు అని చెప్పేసి వ్యాపారం, బ్రాహ్మణులు కూడా వ్యాపారాలు చేయవచ్చన్న కార్యక్రమంతో బెస్ట్ అనే కార్యక్రమం కింద 3 నుంచి 5 లక్షల రూపాయలు గరిష్టంగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్ర 147 కార్యక్రమాలు తీసుకుంటే స్మాల్ అండ్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద అది బోటిక్ కావచ్చు, పూజా సామాన్ కావచ్చు, రెడీమేడ్ షాప్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ చిన్న స్థాయి షాప్ కావచ్చు, ఐస్ క్రీమ్ షాప్ కావచ్చు, ఏదైనా సరే మనకు అందుబాటులో ఉంటే దానికి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు కానీ మరి అప్లై చేసుకుంటే బెస్ట్ అనే కార్యక్రమం కింద 3 నుంచి 5 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి మీ వ్యాపారాన్ని ప్రోత్సహించే కార్యక్రమం కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చేపట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు 18 నుంచి 2,000 మందికి ఈరోజు మన మహిళా సోదరులు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, మరి క్యాబ్ల పేరు మీద హార్టికల్చరు, డైరీ ఫాము, బోటిక్, క్యాటరింగ్ ఇవన్నీ కూడా ఈరోజు మన మహిళా సోదరిమణులు మన సమాజం వాడుకోవడం జరిగింది. కాకపోతే 2-3 నిబంధనలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవరైతే విదేశ విద్యా విధానానికి పోదామనుకుంటున్నారో వారు ఇన్కమ్ ఆదాయము 5 లక్షల రూపాయలు మించకుండా ఉండాలి. అదేవిధంగా వ్యాపారాలు చేసే
లబ్ధి పొందేవారు 2 లక్షల రూపాయల ఆదాయం మించకుండా ఉండాలి. ఇది ఎందుకంటే ఇతర కార్పొరేషన్లు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో ప్రభుత్వ సొమ్ము మరి ఆడిట్ ఉంటుంది కనుక మన కార్పొరేషన్ కూడా ప్రభుత్వ నిబంధనలకి లోబడి ఈ కార్యక్రమాలు ఉండాలి. కనుక ఈ ఆదాయ పత్రాలు ఖచ్చితంగా పెద్దల సహకారంతో మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బ్రాహ్మణ కమ్యూనిటీ అని చెప్పేసి శాఖాపరంగా ఎవరైనా సరే బ్రాహ్మణ్ అని చెప్పేసి మరి ఆదాయ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్లకు కూడా ముఖ్యమంత్రి గారు సిఎస్ ద్వారా రమణాచారి గారికి అభ్యర్థి మేరకు జీవో ఇవ్వడం జరిగింది. కనుక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇక్కడ, బ్రాహ్మణ భక్త సమాజం నుంచి కానీ రామదాస్ భక్త సమాజం నుంచి కానీ భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ నుంచి కానీ వారు ఇస్తారు. ఇక్కడ వీరు పలానా గోత్రము ఈరోజు బ్రాహ్మణ అని చెప్పి ఇచ్చేస్తారు. ఇక్కడ సర్టిఫికేట్ ఒకటి వారిచ్చే సర్టిఫికేటు మీ సేవలో మీరు అప్లై చేస్తే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మరి ఇవి 2 ఖచ్చితంగా తీసుకొని పెట్టుకుంటే లాక్డౌన్ తర్వాత ఇప్పటికే మరి బ్రాహ్మణ సంక్షేమ 2 టర్ములు ఇవి లాక్డౌన్ ఉండటం వల్ల కరోనా ఎఫెక్ట్ వల్ల పొడిగించడం జరిగింది. మీరు బియ్యం తీసుకోండి లేకుంటే లేదు. కానీ దానికి ఇతర ప్రభుత్వ పరంగా ఇతర కార్యక్రమాలు ఇస్తున్నారు. ఏదో పప్పు ఇస్తున్నారు, అదేవిధంగా ఆయిల్ ఇస్తున్నారు, విజయ టైప్ ఆయిల్ ఇస్తున్నారు, 9 రకాల ఎసెన్షియల్ కామోడిటీ ఇస్తున్నారు. దాంతోపాటు మన అమ్మాయికి మ్యారేజ్ చేస్తే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తారు. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ నిమ్స్లో కానీ మనం తెల్ల కార్డు ఉంటే మనం చేసే ఎగ్జామినేషన్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్కు 2 లక్షల రూపాయల వరకు తెల్ల కార్డు ఉంటే మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా తెల్ల కార్డు అంటే లాభం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీకు తెలుసు తెల్ల కార్డును అందరికీ కూడా 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇచ్చే విధంగా, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇచ్చే విధంగా, ఫైన్ క్వాలిటీ బియ్యం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఈరోజు లాక్డౌన్ అయిన తర్వాత ఈరోజు కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఇప్పటికే 70 నుంచి 70% మందికి అకౌంట్లో 1,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అకౌంట్ టాలీ కావాలందరూ కూడా పాస్ పుస్తకాల ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం పరంగా నడుస్తుంది. మరి దొడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇక్కడ, వారు ఇచ్చిన ఫైల్స్ కూడా మరి ఉన్నాయి. గతంలో కొన్ని అప్లై అయినాయి, కొన్ని వచ్చినాయి. గత మీటింగ్లో కూడా కొందరు రావడం జరిగింది చెప్పిండ్రు. ఇంకా ఎవరైనా సరే వారికి వేస్తే ఆన్లైన్లో వేస్తారు. ఈ కరోనా లాక్డౌన్ తర్వాత చేసి బెస్ట్ స్కీమ్ కింద కానీ, ఓవర్సీజ్ కింద కానీ, వేద పాఠశాల కానీ, రామాంజ స్కీమ్ కానీ మరి ఇవన్నీ తప్పకుండా వాడుకోవాల్సిన బాధ్యత మేము అందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి కొద్దిగా ఒక్కొక్కసారి ఆలస్యం అవుతాయి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు కనుక ఇంటర్వ్యూస్ ఆలస్యం అవుతాయి. మన వాళ్ళు ఏంటంటే అరే 2 నెలలు అప్లై చేసి ఇంకా రావడం లేదు, ఏం బ్రాహ్మణ సంక్షేమ అని చెప్పి వాట్సాప్లో పెడతారు. అంటే మనకన్నా శీఘ్రంగా వాట్సాప్లో ఎక్కువ శీఘ్రంగా పోతాయి. కనుక ఎన్విరాన్మెంట్ తిలక్ రోడ్ బొగ్గులగుంట్లో 3వ ఫ్లోర్లో బ్రాహ్మణ సంక్షేమ ఆఫీస్ ఉంటుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా లేట్ అవుతున్నది, ఇంకా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడ పోవచ్చు. మన స్టాఫ్ ఉంటారు. మీరు చెప్పే ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, మీ ఇన్కమ్ కానీ, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ మీరు పేపర్స్ కరెక్ట్ ఉంటే తప్ప 99% రిజెక్ట్ అని ఉండదని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాము. ఎందుకంటే ఆధార్ కార్డు చేంజ్ చేయడము లేదా మరి ఇన్కము మీరు పెట్టినాక నేను ప్రభుత్వ ఉద్యోగులను బయట చెప్పడం ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీకు. కనుక దయచేసి ఏంటంటే ప్రతి కుటుంబం వాడుకోండి. రమణ గారు ఇప్పుడే కాదు, కె రమణాచారి గారు అన్ని అనుభవాలు అవపోసిన వ్యక్తి. ఈరోజు సిద్దిపేట లాంటి జిల్లా లోపల వృద్ధాశ్రమం కట్టింది సొంత డబ్బులతోటి. ఇందాక ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో 8,000 కుటుంబాలకు కొద్దిగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు, అదేవిధంగా 1,000 రూపాయలు విలువ గల బ్రాహ్మణ మన భాగ్యనగర్ 4 జిల్లాల్లో కలిపి 1,000 రూపాయలు విలువ గల వస్తువులు ఇవ్వడం జరిగింది. కనుక ఈ స్థాయి ఎవరి స్థాయి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా భోక్తలు ఈరోజు మరి సుబ్రహ్మణ్యం గారు 1,500 అన్నారు. దాదాపు నిన్నటి వరకు 6,230 మందికి మేమే వంచాం. భోక్తలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యము, ఆయిల్ ఇవన్నీ కూడా వంచాం. ఇవాళ కూడా వనస్థలపురంలో ఒక 40 ప్లస్ 70 130 మంది, ఇంకో 20 తక్కువ ఉన్నాయి, 130 మందికి ఇప్పుడు మంచి వచ్చాము. కనుక వీళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. తెల్లకాళ్ళు లేకపోవడము, ఆర్థికంగా ఇందాక చెప్పినట్టు లైన్లో నిల్చొని తీసుకుపోయే పరిస్థితి లేదు, భోజనాలు ఎక్కడైనా పెడితే భోజనాలు మనం తినే పరిస్థితి లేదు. కనుక ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్న వ్యవస్థ మనది. కనుక కొద్దిగా సరే కాచం సత్యనారాయణ వాళ్ళు ఈరోజు మరి కేవలం మన బ్రాహ్మణులకు కాదు, వైశ్యులకి కాదు, సమాజంలో బీదవారందరికీ కూడా ఈరోజు ఫౌండేషన్ ద్వారా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కార్యక్రమాలు వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు పెట్టుతున్నందుకు నా తరఫున మన తరఫున కూడా మరి మరొకసారి కాచం సత్యనారాయణ గారికి వారి దంపతులకు 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై హింద్.
అదే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు పూజ్యులు రమణాచారి గారిని మాట్లాడకూడుతున్నాం. గౌరవనీయులు పూర్వ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్యం గారికి, మా ఇరువురిని ఇక్కడికి పిలిచినందుకు ముందుగా కాచం ఫౌండేషన్ తరఫున కాచం సత్యనారాయణ గారికిను సుబ్రహ్మణ్యం గారికి ఇరువురికి కూడా నమస్కరిస్తూ ఉన్నాం. వేణుగోపాలాచార్య గారి యొక్క అనుభవం మనకందరికీ తెలిసిందే. వారు ఉపన్యాసించిన తర్వాత ఇక ఎవరు మేము మాట్లాడాల్సిన అక్కర్లేదు. బ్రాహ్మణుల యొక్క స్థానం ఏంది, బ్రాహ్మణులు ఏం చేయాలి, ఎలా చేస్తే మన ఆత్మాభిమానాన్ని పెంచుకుంటామనేటువంటి రీతిలో ఇప్పటివరకు ఉపన్యసించినటువంటి గౌరవనీయులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య స్వామి వారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్యం గారికి, కాచం సత్యనారాయణ నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, కాచం సత్యనారాయణ దంపతులకు ఇవాళ వివాహ వార్షికోత్సవం అని చెప్పని చెప్తే ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా చాలా పుణ్యప్రదంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ పబ్లో చేసుకుంటారు, క్లబ్బుల్లో చేసుకుంటారు, హోటళ్లలో చేసుకుంటారు ఈ వివాహ వార్షికోత్సవాన్ని కానీ పుట్టినరోజులు కానీ. అలా కాకుండా భోక్తలను పిలిచి వారికి కావాల్సినటువంటి సరుకులు అందించడం అనేటువంటిది కేవలం వైశ్యులు బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు, కానీ తక్కిన వాళ్ళు చేసేటువంటి పని కాదు. అందుకనే ఈ కార్యక్రమానికి వెనుక ఉన్నటువంటి శ్రీమతి కాచం సత్యనారాయణ గారిని ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వైశ్యవేదిక, కాచం ఫౌండేషను, V3 అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ పరిషత్ ఏం చేస్తుంది అనేటువంటి వివరాలన్నీ మన సోదరులు పెద్దలు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య గారు చెప్పారు కాబట్టి ఇది ఉపన్యసించడానికి టైం కాదు. కాబట్టి దయచేసి మీరు బ్రాహ్మణ పరిషత్ ద్వారా లబ్ధి పొందడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్లకు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి వాళ్లకు పెద్ద కష్టమేం కాదు. దేవాదాయ శాఖలోనే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కలుసుకోవచ్చు. కానీ ఇవాళ ఈ సమయంలో మాత్రం ఒట్టెప్పుడు మీకు 5,000 10,000 వస్తే ఎంత సంతోషమో, ఇవాళ లాక్డౌన్ పీరియడ్లో మనకు కావలసినటువంటి బియ్యము, పప్పు, ఈ రకమైనటువంటి సరుకులు మనకు అందడం అనేటువంటిది ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎవరు అందించినా సరే వాళ్లకు మనందరి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పని మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మిత్రులకు, పెద్దలకు మనవి ఏంటంటే తప్పకుండా 2 కావాలని చెప్పని సుబ్రహ్మణ్యం గారు కోరారు. మనం ఇక్కడ శ్రీరామభక్త సమాజంలో కూర్చున్నాం, రామాలయంలో కూర్చున్నాం. ఇవాళ ఆదిశంకర జయంతి, శంకరాచార్య స్వామి వారి జయంతి, అలాగే భగవద్ రామానుజుల వారి జయంతి. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆ స్వాములు కూడా వాళ్ళు ఈ లోక కళ్యాణం కోసం అని చెప్పని శైవ వైష్ణవ భేదం లేకుండా ఒకటేనాడు మూడుదాం మనం అని చెప్పని ఇవ్వాలనే ఆదిశంకరాచార్య జయంతి, ఇవ్వాలనే భగవద్ రామానుజుల వారి జయంతి, ఇరువురి జయంతులు ఇవాళ నిర్వహింపబడేటువంటిది. కాబట్టి వారి జయంతి సందర్భంగా, వీరి వివాహ వార్షికోత్సవ సందర్భంగా పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కష్ట పరిస్థితుల్లో బ్రాహ్మణులను ఆదుకోవాలి, బ్రాహ్మణులను గౌరవించుకోవాలని ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ఫౌండేషన్ వారికి, వైశ్యవేదిక వారికి, అలాగే దుడ్డు సుబ్రహ్మణ్యం గారికి, వారికి అందరికి కూడా, వారికి చిన్నవాళ్ళైనా వారికి నా అభివాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ, ఇది సహాయం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఎక్కువగా ఉపన్యసించడం అంత భావ్యం కాదు. మీ అందరికీ భగవంతుడు మేలు చేయాలని చెప్పి నా శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ సెలవు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుచు, కొంచెం ఆలస్యంగా విచ్చేసినటువంటి సోదరుడు మా వైశ్య వికాస్ వేదిక జనరల్ సెక్రటరీ రాజు గుప్తా, అలాగే మా ఉపాధ్యక్షులు చేదర్ నాగేంద్ర గారికి, నాకు చిన్ననాటి మిత్రుడు అయినటువంటి మా విఠల్ శర్మ, గత 30 సంవత్సరాల నుండి మంచి మిత్రుడు. ఈ కార్యక్రమం మేము తీసుకున్నటువంటి లాక్డౌన్ నేపథ్యంలో గత 30 రోజుల నుండి మేము చేస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమంలో భాగంగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దాంట్లో మా V3 సిబ్బంది ఫిజికల్గా, అలాగే ఆర్థిక పరంగా మా వైశ్య వికాస్ వేదికకు మేము చేసేటువంటి కార్యక్రమంలో ముందు నుండి కూడా దాదాపు మేము పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. వైశ్య వికాస్ వేదిక 162 మంది ట్రస్ట్ సభ్యులతోటి ఏర్పడినటువంటి ఒక మా సంస్థ, దానికి నేను చైర్మన్. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు రాజు జనరల్ సెక్రటరీ, రామ్ నరేష్ ట్రెజరరు, మా రమేష్ అదన ప్రధాన కార్యదర్శి, మా నాగేంద్రన్న ఉపాధ్యక్షులు, ఇప్పుడే బయటకు వెళ్ళినటువంటి మా సుధీరు
మరొక సెక్రటరీ. మేము 100 మంది దాదాపు ప్రతి సంవత్సరం 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటే మెరిట్ స్టూడెంట్స్ 9.5 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకు, అలాగే ఇంటర్మీడియట్లో 95% అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా పోయిన సంవత్సరం 1500 మంది పిల్లలకు ఒకే వేదిక మీద మేము వాళ్ళకి అప్రిషియేషను సర్టిఫికేట్ ఇచ్చి అందులో పూర్ణ పిల్లలకు వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి కార్యక్రమంలో వెన్నంటి ఉన్నటువంటి మా వేణుగోపాల్ సార్ గారికి మరొకసారి అందరి సమక్షంలో ధన్యవాదాలు. మరి అలాగే V3 న్యూస్ మేము పెట్టినప్పుడు ఫస్ట్ లోగో ఇనాగరేషన్ కాగానే ఆ ఇనాగరేషన్లో భాగంగా ఫస్ట్ బయట తీసుకుని గమ్మత్తైన విషయం ఏంటంటే ఈరోజు ఇద్దరు వచ్చారు, ఆ రోజు కూడా ఇద్దరే. ఆ రోజు అనుకోకుండా త్యారేగాని సభలో బషీర్బాబు ప్రెస్ క్లబ్లో ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ ప్లెజ్ చేసింది వీళ్ళిద్దరే. కాబట్టి తప్పకుండా ఒక మంచి మనసున్న మహారాజులాలు గురువర్యులు తప్పకుండా మా V3 న్యూస్ మా వైశ్య వికాస్ వేదిక ఏ కార్యక్రమంలో కూడా అన్నిట్లో తప్పకుండా ఆశీర్వదిస్తున్నటువంటి మా పెద్దలకు వేణుగోపాల్ సార్ గారికి, మరి అలాగే రమణాచార్య సార్ గారికి మరొకసారి మా వైశ్య వికాస్ వేదిక ట్రస్ట్ తరఫున నమస్కారం తెలుపుతున్నాను. మేము చేసే వైశ్య వికాస్ వేదిక ప్రతి సంవత్సరం ఒక 5 కార్యక్రమాలు తీసుకుంటాం. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు టీచర్లు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులందరినీ ఒకే వేదిక మీద పిలిచి సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా మా గురువులకు అందుబాటులో లేనటువంటి గురువులు ఉన్నారు, మరి అందుబాటులో ఉన్నటువంటి వైశ్య గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 372 మందిని ఒకే వేదిక మీద వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి గురువుల్ని సత్కారం చేస్తే అదొక 5 రికార్డులని తీసుకున్నటువంటి ఘనత మా వైశ్య వికాస్ వేదిక ఉన్నది. అలాగే నెల రోజుల నుండి వైశ్య సమాజమే కాకుండా బ్రాహ్మణ సమాజం కాకుండా మిగతా కులాలు ఏతున్నాయో అణగారిన వర్గాలకు అందరూ కూడా పారిశుద్ధ కార్మికులు కావచ్చు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆకలిని కొంచెం మా ద్వారా ఎంతో కొంత దూరం చేసిన ఉద్దేశంతో రక్షక పట్ల ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు, మా జర్నలిస్టు సోదరులకు అందరూ కూడా దాదాపు ప్రతిరోజు 1200 నుండి 1500 ఫుడ్ ప్యాకెట్స్ని మేమే పోయి స్వయంగా ఇచ్చేస్తున్నాం. మా టీం అందరూ మా V3 న్యూస్ మరియు వైశ్య వికాస్ వేదిక సభ్యులు. మరి దీనికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మాకు వెన్నంటే ఉండి నేనున్నాను, మేమందరం ఉన్నాము, నువ్వు ముందలు అంటే ఒక సైనికుల్లాగా వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తితోటి నేను పనిచేస్తున్నా. దానికి ధన రూపాయన వస్తు రూపకంగా అందరు నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి మా నాగేందర్కు, అలాగే మా రమేష్కు, మా రాజుకు, రామ్ నరేష్కు, మా సుధీర్కు, రఘుకు, అలాగే నేను అడగగానే ఏం కావాలి మీరు బ్రాహ్మణులకు ఒక ప్రోగ్రాం చేస్తారు మన ఇంటి ముందు నుండి చేశారు సత్యం, మరి నాకు చెప్పలేదని మా విఠల్ అనగానే విఠల్ ఒక క్వింటల్ చింతపండు కూడా పంపించాను. అంటే చాలామంది ఇంకా ఎంతోమంది ప్రోత్సాహిస్తున్నారు. వాళ్ళందరి కలయిక వారందరి కృషితోటి నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మేము కొంత పెట్టుకున్నా కానీ మిగతా దాతల రూపంగా మేము తీసుకొని వారందరికీ మా అందరి ద్వారా ఒక నేను ముందులో ఉండి పనిచేస్తున్నటువంటి ఒక సైనికుని మాత్రమే సిపాయిలాగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. మరి అలాగే మీ అందరి ఆశీర్వాద బలంతో తప్పకుండా మే 7వ తారీఖు వరకు ప్రభుత్వం విధించినటువంటి సెకండ్ లాక్డౌన్ ఏదైతుందో ఆ 7వ తారీఖు వరకు కూడా మేము నిత్య భోజనం చేస్తున్నాం. అలాగే ఇంకొంతమంది బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి మా వైశ్య ఆటో డ్రైవర్లని, క్యాబ్ డ్రైవర్లని కూడా అసలు వైశ్య ఆటో డ్రైవర్లు ఉంటారంటే ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. అటువంటిది ఒక 100 మంది వైశ్య ఆటో డ్రైవర్లకు మేము సరుకులు ఇస్తే మా సమాజంలో వైశ్య సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశాన్ అయ్యి ఎక్కడ ఉన్నారు మీకు వైశ్య ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణులు వచ్చి లైన్లో నిలబడి మనం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏదైతుందో మా వైశ్య సమాజంలో కూడా వచ్చి ముందుకు వచ్చి నాకు లేదు అని చెప్పి దేయి అనేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి అగ్రవర్ణాలు పేరుకు చెప్పుకున్నటువంటి మన ధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేటువంటి నేపథ్యంలో వైశ్య సమాజం చిన్న చూపుకు ఉన్నటువంటి రాజకీయ పరంగా కూడా చిన్న చూపులో ఉన్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులు రాజకీయ పరంగా సరస్వతి పుత్రులుగా లక్ష్మీ కటాక్షం కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మిగతా దాంట్లో మీరు అందరూ ఉన్నారు. మరి మీకు చేదోడు వాదోడుగా మీరు ఆశీర్వాద బలం ప్రప్రదంగా వచ్చేటువంటి ఇమ్మీడియట్ వచ్చేటువంటి జాతి ఏదైతుందో అది వైశ్య జాతి కాబట్టి వైశ్యులకు, బ్రాహ్మణులకు దగ్గర కొంత సమాజాన్ని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే దాంట్లో మీరు కనిపించిన దేవుళ్ళైతే దాని లక్ష్మీ కటాక్ష రూపంగా మా వైశ్య సమాజం మీ వెన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈరోజు యావత్ భారతదేశంలో కావచ్చు, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఏ ధార్మిక సంస్థలు చేయనటువంటి పని వైశ్య సమాజం మాత్రమే ఈరోజు వైశ్య సమాజం నుండి అత్యధికంగా సేవల రూపంగా చేసేటువంటి వైశ్య సమాజంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మరి ఆ కార్యక్రమాలు చేసే దాంట్లో నాకు ఇంత కొన్నంత బలం ఇస్తున్నటువంటి మా వైశ్య వికాస్ వేదిక ట్రస్ట్ సభ్యులు, అలాగే మా కాచం ఫౌండేషన్ సభ్యులు. మరి డబ్బులు ఒకటే కాకుండా ఇంతమంది వేణుగోపాల్ గారు డబ్బులు ఒకటే ముఖ్యం కాదు, తను చేసేటువంటి పని ఉండాల్సినటువంటి
ఆ శ్రమకు తగ్గటువంటి ఫలితము మరి అది భగవంతుడి రూపకంగా మీ ద్వారా మాకు వస్తుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క మంచి మనసు ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాద బలం ఉంటుంది మాకు. తప్పకుండా మేము చేసేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అడుగుజాడలో 20 సంవత్సరాలు పనిచేసినటువంటి నేపథ్యం కాబట్టి తప్పకుండా మాకు అక్కడ ప్రభుత్వం తరఫున కూడా చేసే దాంట్లో మీరు కీలకంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి భాగ్యనాథ బ్రాహ్మణ సొసైటీ పెద్దలందరూ కూడా మరొకసారి నమస్సమాంజలు తెలుపుచు, ప్రత్యేకంగా మా గురువు గారు దుడి సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి నమస్సమాంజలు తెలుపుచు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా రమణాచార్య గారి చేతుల మీదుగా మళ్ళీ వేణుగోపాల్చార్య గారి చేతుల మీదుగా కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తులకి ఈ 30వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు రమణాచార్య గారు అయితేనేమి, మన వేణుగోపాలాచార్య గారు అయితేనేమి మనకి సుపరిచితులు. వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే సత్యనారాయణ గారు ఇది తలపెట్టారో ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. ఇది మామూలు విషయం కాదు. అందరికీ ఇలాగా అటు పోలీస్ వ్యవస్థకైతేనేమి, ఇటు పత్రికా మిత్రులకైతేనేమి, ఇటు బ్రాహ్మణులకైతేనేమి, అలాగే అందరికీ, అలాగే ఆటో డ్రైవర్లు అన్నారు వైశ్య వాళ్ళకి సంబంధించిన, అది చాలా గొప్ప విషయం. అందరూ దానాలు చేస్తారు కానీ ఈ దానం అందులో లాక్డౌన్ పీరియడ్లో ఈ దానం చాలా గొప్ప విషయం. దీనికి వారికి రాబోయే రోజుల్లో అంత మంచి జరగాలని మీ అందరి తరఫున కోరుకుంటూ, ఇక్కడ మన పెద్దలు ఉన్నారు, ఎక్కువ టైం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ప్రోగ్రామ్ని ప్రొసీడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సుధీర్ వచ్చునా రమేష్ తీసుకున్నా మా విఠల్ శర్మ సుధీర్ కాలేదు నాకు చిన్ననాటి మిత్రుడు సుధీర్ సీను శర్మ అదే చెప్తున్నా. నెక్స్ట్ మురళీ శర్మ, విశ్వనాథ్ శర్మ, మురళీ శర్మ. ఎవరెవరు చెట్టుకు పెట్టేస్తున్నారు. భువనేశ్వరి మేడం, భువనేశ్వరి మేడం, భవానీ రాజేశ్వర శర్మ గారు, రాజేశ్వరరావు గారు, భవానీ రాజేశ్వరరావు గారు రాలేదు. మిస్టర్ కూచి రామూర్తి గారు, రామశర్మ గారు, రామశర్మ గారు నెక్స్ట్ కూచిబట్ట కమలాకర్ శర్మ గారు, కమలాకర్ గారు, కూచిబట్ట కమలాకర్ గారు, మిస్టర్ ఎం శశిధర్, మిస్టర్ ఎం శశిధర్, మిస్టర్ ఎం మోహన్ శర్మ, మిస్టర్ ఎం మోహన్ శర్మ, విష్ణువర్ధన్ రమేష్ శర్మ గారు, విశావజ్జల, కొత్తూరు సాయి కుమార్, రమేష్ శర్మ గారు, మిస్టర్ మంతా వీరభద్రం, వెళ్ళిపో, ఇటు నుంచి వెళ్ళిపో, జాగ్రత్తమ్మ, చాలా జాగ్రత్త అమ్మా, బాగున్నాడు కదా. మంత్రా వీరభద్రం, మిస్టర్ మారుతి శర్మ, ఉపాధ్యాయులు రామం గారు, ఉపాధ్యాయులు రామం గారు,
మిస్టర్ నాగేశ్వర శర్మ గారు, ఎం నాగేశ్వర శర్మ గారు, నాగేశ్వర శర్మ గారు, సారథి గారు, పన్నాల రవికిషోర్ గారు, మీరు పక్కకి నించునివ్వండి. గరిమెల్ల చంద్రశేఖర్ ప్రసాద్, గరిమెల్ల చంద్రశేఖర్ ప్రసాద్, చల్లా ఆంజనేయ శర్మ, చల్లా శ్రీరామ శర్మ, ఓన్లీ పేరు చదివిన వాళ్ళే, చల్లా శ్రీరామ శర్మ గారు, అక్కడ వెళ్ళామని మున్నలూరి పవన్ కుమార్ గారు, మున్నలూరి పవన్ కుమార్ గారు, ఐశ్వర్య సుబ్రహ్మణ్యం గారు, ఐశ్వర్య సుబ్రహ్మణ్యం గారు, యుఎస్వి శర్మ గారు, ఈఎస్వి శర్మ గారు, ఈఎస్వి శర్మ. చాలా జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా దిగండి బాబు, చాలా ఇవ్వండి, బ్యాగ్ ఇవ్వండి, జాగ్రత్తగా దిగండి మెల్లిగా. బీవీఎస్ఆర్ ప్రసాద్ గారు, బీవీఎస్ఆర్ ప్రసాద్ గారు, చదలవాడ బాలకృష్ణ, మిస్టర్ చదలవాడ బాలకృష్ణ గారు, ఇటండి ఏ దుర్గా ప్రసాద్ శర్మ గారు, ఏ దుర్గా ప్రసాద్ శర్మ గారు, పి కళ్యాణ్ శర్మ గారు, పి కళ్యాణ్ శర్మ గారు, పిఎస్వి వరప్రసాద్ శర్మ గారు, ఉండిపోయిందా? ఆ జాబ్ కోసం చెప్పాను, ఆ అమ్మాయి ఉండిపోయింది. ఆ పిల్ల పేరు ఇద్దరు పేరు చదవాలి. సుబ్బారావు గారు అది ఉంది కదా, రాజేశ్వరి గారు, సుబ్బారావు గారు, రాజేశ్వరి గారు, సుబ్బారావు గారు, రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, సుబ్బారావు గారు, రాజేశ్వరి గారి తరఫున సుబ్బారావు గారి తరఫున చేయండి. సుబ్బారావు జాగ్రత్తమ్మ, చూడండి, నిలబడండి, నిలబడండి, చూడండి, చూడండి. సుబ్బారావు తరఫున బ్యాగ్ తీసుకోండి, ఆఫీస్ రూమ్లో పెట్టండి. ఏమన్నా ఆఫీస్ రూమ్లో పెట్టి బండి ఎవరో ఒకరు దింపుతారు నిన్ను. వీరభద్రం, మిస్టర్ బి చిరంజీవి శర్మ గారు, అది అది అలా ఇవ్వండి. చిరంజీవి శర్మ గారు, ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గారు, మిస్టర్ చంద్రశేఖర్ శర్మ గారు, చంద్రశేఖర్ శర్మ గారు. తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి ప్లీజ్. మిస్టర్ కె సూర్యనారాయణమూర్తి గారు, కేఎస్ జాత్ బాబు నాన్న, పివిఎల్ఎన్ అవధాని గారు, మిస్టర్ ఏవి సత్యనారాయణ గారు, మిస్టర్ ఏవి సత్యనారాయణ. తెలియదు కదా నాకు, చాలా జాగ్రత్త అండి, మోకాలు నొప్పులు పాప ఆయనకి. ఇంకోటి ఎవరన్నా సత్యనారాయణ శర్మ గారు తర్వాత ఏఎస్ఆర్ శర్మ గారు వచ్చారా? మన చంటి రాలేదా? చంటి. నెక్స్ట్ ప్రభాకర్ శర్మ గారు, ప్రభాకర్ శర్మ గారు, ఈరోజు ఎవరైతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, అపరకర్మలకు కానీ శుభకర్మలకు కానీ పోయేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని వదులుకొని ఎక్కడ కూడా అడగలేరు, ఇంకెక్కడికి పోలేరు. అలాంటి వారి యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకొని శ్రీరామభక్త సమాజం వారి యొక్క సహకారంతో V3 ఛానల్ యాజమాన్యం, అట్లాగే శ్రీ కాచం ఫౌండేషన్ శ్రీ కాచం సత్యనారాయణ వారు,
వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఒక మంచి పని చేశారు. వాళ్ళకందరికీ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. నిజానికి ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కాచం సత్యనారాయణ గారి యొక్క వివాహ వార్షికోత్సవం అని. వారి వివాహ వార్షికోత్సవం ఫలప్రదమైంది, సంపద్వంతమైంది, శుభప్రదమైంది. బ్రాహ్మణులకి భోక్తలకి తగు సాహిత్యాన్ని అందించి ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులంతా వీరికి ఉండాలని చెప్పని కోరుకుంటూ నాగేందర్ గారికి, సుధీర్ గారికి, రాజు గారికి, రమేష్ గారికి, అలాగే V3 సిబ్బందికి అందరికీ కూడా నేను నా యొక్క అభివందనాలు తెలుపుకుంటున్నాను. మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు తప్పకుండా ఆశీర్వదిస్తారని నా ఆకాంక్ష. ఈరోజు కాచం ఫౌండేషన్ వైశ్య వికాస వేదిక V3 ఛానల్ ఆధ్వర్యంలో మరి కాచం సత్యనారాయణ గారు, వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు, వారి కోశాధికారి అందరి సహకారంతో దాదాపు లాక్డౌన్ ప్రారంభమైన మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు మరి గత 20 రోజులుగా భోక్తలకే కాకుండా వివిధ వర్గాల వారికి, ముఖ్యంగా వైశ్య ఇతర వర్గాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు, పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా పోలీసు వారికి, ఇటు శానిటేషన్ పేరు మీద, తర్వాత మాస్కుల పేర్ల మీద మరి భోక్తలకు ఈరోజు గ్రాసరీ 5 కిలోల బియ్యంతో పాటు చింతపండు మరి నిత్య సామాన్లు కూడా ఈరోజు 20 రోజులుగా ఈరోజు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ట్రస్ట్ సభ్యులందరూ కలిసి పంపిణీ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మరి భోక్తలు ఎందుకంటే అపర కర్మలు లేకుండా ఈరోజు సమాజంలో ఉన్నవారు కనుక ఎట్టి శుభకార్యాలు అశుభకార్యాలు లేకుండా ఉండటం వల్ల వారి దీనపరిస్థితి గమనించి మరి కాచం ఫౌండేషన్ వారు, V3 వారు, వైశ్య వేదిక ట్రస్ట్ సభ్యులందరూ సౌజన్యంతో ఇటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అగర్వాల్ సమాజ్ సంబంధించిన మిత్రులు నరేష్ గారు కానీ, గోవింద్ అగర్వాల్ గారు కానీ, మరి నేను సొంతంగా కానీ 6500 మందికి ఇప్పటివరకు భోక్తలకు కూడా మరి గ్రాసరీ పంపడం జరిగింది. మరి కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరము వైశ్య విద్యార్థులకు మరి మెరిట్ వచ్చిన వాళ్లకు మరి స్కాలర్షిప్లు ఇవ్వడము, అదేవిధంగా మెరిట్ వచ్చిన వాళ్ళ ప్రోత్సాహ కార్యక్రమాలు చేయడము, మరి టీచర్లకు కూడా ప్రోత్సాహ కార్యక్రమాలు ఇవ్వడము, అదేవిధంగా సమాజంలో అణగారిన వర్గాలందరికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా వైశ్య వికాస వేదిక ద్వారా దాదాపు 100 మంది ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి తరఫున పేరున ధన్యవాదాలు వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ట్రస్ట్ సభ్యులకు అందరూ తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పిలిచినందుకు వారందరికీ కూడా అభినందనలు. भगवान् वेङ्कटयेव देवदन्ना इमो दम्पती सकल सत्कर्मणमनुश्रद्धा श्रद्धरुक्मिणी वासुदेवैव तत्परात्पर दीर्घायुष्यमन्तो धनवन्तो धान्यवन्तो विद्यावन्तो मेधावन्तो प्रज्ञावन्तो सकल गुण विमनशालिनो तेजस्विनो जलस्विनो हरिष्ठो गरिष्ठो विद्वांसो भूयास्तावृत भवन्तो महन्तो उन्नन्तो इमो दम्पती सभातृवौ सभान्तवौ सकल ऐश्वर्य सम्पन्नो सुकुमारो तेजस्विनो हरिष्ठो गरिष्ठो विद्वांसो
भवन्तु भूयास्तावन्तु भवन्तु वहन्तु उन्नन्तु शीघ्रमेव नूतन गृह प्रवेश प्राप्तिरस्तु। వైశ్య అదేంటి మర్చిపోయి సారీ V3 న్యూస్ ఛానల్ వారు, వైశ్య వికాస పరిషత్ వారు, కాచం ఫౌండేషన్ వారు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే కార్యక్రమం 20వ తారీఖు నాడు కూడా భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ భవనంలో నిర్వహించడం జరిగిందండి. ఆ రోజు కూడా అబౌట్ 150 persons వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మోర్ దాన్ 100 people ఇక్కడికి వచ్చి ఎవరైతే కడుపేదవారు ఉన్నారో, బ్రాహ్మిన్స్లో కడుపేదవారు ఎవరైతే 100% డిజర్వింగో వారికి వారు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమాలు ఇలాగే చక్కగా చేస్తూ గాయత్రీమాత వారికి ముందు కూడా ఇలాగే ఐశ్వర్యం 10 రెట్లు ఇంకా పెంచుతూ ఇలా సమాజం తేవాలని చెప్పి రాంభక్ సమాజం రావుల వారి తరఫున మేము మా సమాజం మొత్తం సభ్యులందరం కూడా స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు రమణాచారి గారు, వేణుగోపాలాచారి గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారికి కూడా మన విన్నపాలను చేసుకున్న మన బ్రాహ్మణ కమ్యూనిటీలో ఎంత కడుపేద స్టేజ్లో ఎవరెవరు ఉన్నారు, వారందరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాటి గురించి వివరించడం జరిగిందండి. వారు తప్పకుండా కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారికి బ్రాహ్మణ బంధువు ఆయన, వారికి నోటీసు తీసుకొచ్చి వారికి కూడా ఆర్థికంగాను ఏదైనా డబల్ బెడ్రూమ్స్ ఇల్లులాడిది ప్లస్ ఏదైనా మనకి వైట్ రేషన్ కార్డు ఇలాంటివి ఇప్పించి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగిందండి. మన వేణుగోపాలాచారి గారు, రమణాచారి గారు కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చి వారి మనం చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది వివరించి వారికి ఫుల్ఫిల్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తారని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి. ఈ మాకు స్పెషల్లీ ధన్యవాదాలు కాచం సత్యనారాయణ గారు అండ్ దేర్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్కి అందరికీ రాంభక్ సమాజం తరఫున, భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ తరఫున స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను.